ఎన్నికలకు వెళ్ళడము, ఆ సీట్లో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ధైర్యం ఉందా అండి వాటన్నిటిని ఎదుర్కోవడానికి? కింది నుంచి మాట్లాడుకుంటున్నారా అనేది కొంత తెలిసింది. అంటే అసలు ఎంపీగా కంటెస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అసలు ఒక మహిళగా చాలా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉందంటారా? సాయి గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు మీకు ఎంతో సపోర్టింగ్ గా నిలిచారు. ఇప్పుడు ఎలా ఉందండి? అది అలాగే కంటిన్యూ అవుతుందా? అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు ఏం చేసావు ఏంది? సాయి గారి ఆశలు ఆశయాల కోసం నేను నిలబడతాను అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పరిస్థితులు మారాయి. మీ ప్రయాణం ఎలా సాగబోతోంది? ఒక కామన్ గా సాయి చంద్ భార్యగా ఉన్నప్పుడు మాట్లాడే విషయాలకి, ఒక రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మాట్లాడే విషయాలకు చాలా తేడా ఉంటది. సాయి చంద్ గారి మరణానంతరం రజనీ గారు ఏంటి అనేది దాదాపు మేమందరం చూస్తూనే ఉన్నాము. అంతకుముందు ఆవిడ ఎలా ఉండేవారు? ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సాయి చంద్ గారు దూరమై 6 నెలలు గడుస్తోంది. ఈ మధ్య వ్యాలంటైన్స్ డే కూడా వచ్చింది. మీ ఇద్దరికి సంబంధించి ఏమైనా స్వీట్ నథింగ్స్ ఉన్నాయా? అట్లా మాతో స్పెండ్ చేసిన టైం మాత్రం చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. మాకు ప్రతి డే వ్యాలంటైన్ డే. 2003లో మీకు పరిచయం, 2023లో మీకు దూరం అయ్యారంటే 20 ఏళ్ల ఆయన అనుబంధం గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తా ఉంటాయండి? ఎన్ని స్వీట్ నథింగ్స్ ఉంటాయి కదా మీ మధ్య. పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చదువుతున్నారు? ఇప్పుడు కాస్త సెట్ అయ్యారా పిల్లలు? పాపనేమో అది అంటే పాప చాలా డిస్టర్బ్ అవుతుంది.